ప్రస్తుతం చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం, చాలామంది ట్రాప్‌లో ఇరుక్కుంటున్నటువంటి సమస్య ఈ సైబర్ క్రైమ్స్. ఎన్ని అలర్ట్స్, ఎన్ని హెచ్చరికలు, రకరకాలుగా ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నా, రకరకాల మార్గాల్లో, రకరకాల దారుల్లో ఈ క్రిమినల్స్ జనాల దగ్గర డబ్బులు కాజేస్తూనే ఉన్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక మోస్తరు నాయకుడు, ఒక నియోజకవర్గ స్థాయి ఉన్నటువంటి ఒక నాయకుడే నిన్న నాకు ఫోన్ చేసి ఒక రూ. 23,000 కొట్టేశారు. ఇట్లనే నేనంతా హడావిడిగా ఉండి వాళ్ళు చెప్పింది నిజమేనని చెప్పి ట్రాప్‌లో పడిపోయాను. 23,000 కొట్టేశారు. అదేమన్నా వెనక్కి వచ్చే అవకాశం ఉందా అని చెప్పి 23,000 ఎంతైనా కానీ డబ్బులే కదా! కొట్టేశారా? అది కొట్టేసారా? ఏదైనా వెనక్కి అవకాశం ఉందా? ఆ వెనక్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందా కామ్రేడ్ అని చెప్పి నాకు కాల్ చేసి మాట్లాడుతున్న క్రమంలో, ఒకసారి పోయిందంటే రాదు. ఏదో కంప్లైంట్ వేసి ఇచ్చి పడేసిండనా అని చెప్పి అది మాట్లాడుతూ ఉన్నప్పుడే నారా లోకేష్ గారి ట్వీట్ కూడా చూశాను నేను. మంత్రి గారు ఒక ట్వీట్ చేశారు. ఒక జర్నలిస్ట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఆ ఇంటర్వ్యూని వాళ్ళు డీప్ ఫేక్ ఏఐతో తయారు చేసి, అదిగో మీరు రూ. 22,500 ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల మీకు డబ్బులు వస్తాయి అని ముఖ్యమంత్రి గారు ఆ జర్నలిస్టు చెబుతున్నట్లు ఒక డీప్ ఫేక్ ఏఐ తయారు చేశారు. మంత్రి నారా లోకేష్ గారు ఆ ట్వీట్ పెట్టారు. వామ్మో! అది ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ ఉన్నట్లు, ఒక జర్నలిస్టుతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నట్లు. వాస్తవానికి నారా లోకేష్ గారు నేను ఆశ్చర్యపోయాను. ఇంత దారుణంగా ఫ్రాడ్ ఉంటుందా? బీ అలర్ట్, డీప్ ఫేక్ ఏఐలు ఇవన్నీ ఫేక్. ఇవంతా మీరు మాయలో పడకండి. ఇటువంటి ఆన్లైన్లో ఏ పని చేయకండి ఇటువంటివి అని చెప్పి నారా లోకేష్ గారు ట్వీట్ చేసుకుంటూ వచ్చారు. ఆశ్చర్యపోయాము ఆ వీడియో చూసి. చివరికి ముఖ్యమంత్రి గారిది కూడా ఈ విధంగా చేసి ఆ డబ్బులు మీరు 22,500 కడితే ఆ తర్వాత మీకు నెల నెల డబ్బులు వచ్చి పడిపోతాయని చెప్పి అదేదో ఒక కేంద్ర ప్రభుత్వ సహకారంతో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దారుణం చూడండి. ఎంతమంది మోసపోరు? ఎందుకు మోసపోరు? ఏమో ప్రభుత్వమే చెప్తూ ముఖ్యమంత్రి చెబుతున్నారని చెప్పి అనుకోరా? చాలా దారుణంగా ఉంది. ఎన్నిసార్లు బ్యాంక్స్ మీరు ఏం వివరాలు షేర్ చేయకండి అని చెప్పినా, ఏవి లింక్స్ క్లిక్ చేయకండి అని చెప్పినా, ఏదో కొన్ని అట్రాక్టివ్గా ఉంటాయి, టెంప్టింగ్గా ఉంటాయి, క్లిక్ చేసేస్తారు. ఒకసారి క్లిక్ చేస్తే ఇంకా అకౌంట్ గుల్ అయిపోతూ ఉంటుంది. తెలిసి కొందరు బాధితులు అవుతున్నారు, తెలియక తెలిసి కూడా కొందరు ఏమో నిజమేనేమో అని చెప్పి అనుకునే పరిస్థితి. తెలిసి కొందరు బాధితులు, తెలియకుండా కొందరు బాధితులు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి ఎలాంటి డేటాను షేర్ చేయకండి. కొత్త వాళ్ళు ఎవరు కాల్ చేసినా ఏ వివరాలు చెప్పకండి. ఎవరైనా కొత్త వాళ్ళు కాల్ చేసి వివరాలు అడిగితే ఫోన్ కట్ చేయండి. మీకు సమాధానం చెప్పడం రాకపోతే ఆన్లైన్లో ఏ లింకులు అంటే ఆ లింకులు క్లిక్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ అవి ఇవి ఎంటర్ చేయకండి. యాడ మీరు 20,000 50,000 లెచ్చ కట్టినా కూడా మీకు నెలకు 10,000 అవుతుంది, 15,000 అవుతుంది. ఇవన్నీ ఫేక్. అట్లా కుదరదు. అంత ఈజీగా డబ్బులు రాదు. దయచేసి ఎవరు ట్రాప్లో పడకండి. చాలా సీరియస్ సైబర్ క్రైమ్ జరుగుతూ ఉన్నాయి. చాలా సైబర్ అరెస్టులు జరిగి చేస్తూ ఉన్నారు. ఇక మనం ఏం చేస్తాం? సైబర్ అరెస్టుల పేరిట లక్షలు దోచేస్తున్నారు. ఇటువంటి వాటిని ప్రభుత్వాలు కట్టడి చేయలేకుండా ఏం చేస్తాము అంటారు వాళ్ళు. మరి ఒకసారి పోయిందంటే దాన్ని మళ్ళీ అసలు రిట్రైవ్ చేయలేకనే ఉన్నారు. మరి దారుణంగా ఉంది పరిస్థితి. సో అదేదో గుండు బాస్లాగా ఆయన లలిత జ్యువెలర్స్ ఆయన కదా అన్నట్లు డబ్బులు ఊరికే రావని. డబ్బులు ఊరికే నిజంగానే రావు. సో ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి. లోకేష్ గారు కూడా ట్వీట్ చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటిది పెద్ద ఫ్రాడు. ఇటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ మంత్రి గారు కూడా అలర్ట్ చేయడం చాలా మంచి విషయం. ఎందుకంటే కొందరైనా చూస్తారు కదా, అటువంటి వాళ్ళకి రీచ్ ఉంటుంది కదా. ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో చైతన్యం చేసుకుంటూ పోవాలి. ఎవరు డబ్బులు నాశనం చేసుకోకండి.